బాబు డైనోసార్కి బంగారు కల. ఒకప్పుడు ఒక సుందరమైన నీలి పర్వతాల మధ్యలో టిట్టు అనే బేబీ డైనోసార్ ఉండేవాడు. టిట్టు చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉండేవాడు. కాని అతనికి ఒకే ఒక్క కోరిక. మనం మనుషుల్ని ఎప్పుడైనా కలుసుతామా? వాళ్ళు ఎప్పుడూ పుస్తకాల్లో, కథల్లో మాత్రమే ఉండేవాళ్లు కదా. ఒక రాత్రి టిట్టు నిద్రపోతున్నప్పుడు ఓ అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో టిట్టు ఒక మాయల అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ముద్దుగా నవ్వుతూ ఆడుకుంటున్న మనుషుల బిడ్డలు కనిపించారు. వాళ్ళు మొదట భయపడ్డారు. కాని టిట్టు పెద్దగా నవ్వాడు. అవును, డైనోసార్ నవ్వితే భయమంతా పోతుంది కదా. బిడ్డలు టిట్టుని దగ్గరకు తీసుకున్నారు. వాళ్ళు ఆటలు ఆడారు, ఫ్రూట్ పంచ్ తాగారు, తెచ్చిన తినుబండారాలు పంచుకున్నారు. చివరికి వాళ్ళు ఒక చిన్న చెట్టు ఇల్లు కట్టారు, అందరికీ కాపురం ఉండేలా. వాళ్ళు కలిసి మేఘాల్లో తేలుతూ పాటలు పాడారు, వెదురుతో తాళాలు వేశారు, మరియు రాత్రి నక్షత్రాల కింద కడ్డలయ్యారు. ఓహా! ఎంత కలల ప్రపంచం! అలానే ఉదయం అయ్యింది. టిట్టు లేచి చూస్తే అది నిజంగా కలే. కాని గుండె నిండిపోయింది. ఒకరోజు ఇది నిజమవుతుందేమో. అప్పటినుండి టిట్టూ రోజూ ఒక్క పని చేయడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం. ఎందుకంటే ప్రేమతోనే నిజమైన మాయలు జరుగుతాయి.